పూరా లోకల్. ఎలా ఉందండి మరి ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి జవహర్ నగర్ ప్రాంతంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎలా ఉంది ప్రజాస్పందన? ఇప్పుడు విషయం ఏంటంటే మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ అనివార్య కారణాలలో వచ్చింది. ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఈ ఎలక్షన్ వచ్చింది. కానీ మాగంటి గోపీనాథ్ గారు ఈ మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో ఎక్కడ ఇంటర్వ్యూ మాతో తీసుకుంటున్నారో స్లమ్ ఏరియా మేడం. ఇక్కడ స్లమ్ ఏరియాలో ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. పక్కన మార్కెట్ ఉన్నది, అక్కడేం అభివృద్ధి లేదు. అందువల్ల ప్రజలందరూ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మరి కాంగ్రెస్ అంటే ఇప్పటివరకు చూసట్టు 2 సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి, కానీ ఏం చేయలేదని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఏమైనా అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషము. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు మనకి మిగులు బడ్జెట్ 1,00,000 కోట్ల పైన ఉండే తెలంగాణలో. అయితే ఆ మహానుభావుడు కేసీఆర్ గారు మరి వాళ్ళ కల్వకుంట్ల కుటుంబంలో ఆ 4 మొత్తం నాకేసినారు. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయిండు. 7 లక్షల కోట్ల అప్పు తీర్చుకుంటూ వాళ్ళ వడ్డీ కట్టుకుంటూ మహిళలకు బస్సు ఫ్రీ, సన్న బియ్యం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి సన్న బియ్యం వేయడం జరిగింది. ఇంకోటి ముఖ్యం ఏంటంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 200 యూనిట్లు మా స్లమ్ ఏరియాలో చిన్న చిన్న బస్సులలో చిన్న చిన్న ఇళ్లలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటే మామూలు విషయం కాదు. కరెంటు ఫ్రీ వచ్చింది. 500 గ్యాస్ కూడా నడుస్తుంది. ఈ బెనిఫిట్ అయితే పొందుతున్నాము. కాకపోతే కొంచెం ఉన్నది ఏంటంటే 2,500 మహిళలకు ఇస్తామని చెప్పి కొంచెం ఇక మెల్లగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాము. ఇప్పుడే పరిగెత్తి ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలంటే ఇబ్బంది కదా. రేవంత్ రెడ్డి గారు శాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాకేందంటే మాకు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు అసలు ఎలాంటి వాళ్ళు రౌడీ అంటున్నారు? నిజంగా మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటే రౌడీ ఇవన్నీ అది తెలుగులో సామెత ఉన్నది. డాన్స్ చేయక అరుగు బాగలేదని చెప్పిందంట. అదేవిధంగా నవీన్ యాదవ్ ఆయన చదువుకున్న వ్యక్తి. వాళ్ళ డాడీ కూడా వాళ్ళు 40 సంవత్సరాల నుంచి చిన్న శ్రీశైలం నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిని చెప్తున్నా. చిన్న శ్రీశైలం యాదవ్ కానివ్వండి, చిన్న శ్రీశైలం యాదవ్ తమ్ముడు రమేష్ యాదవ్ కానివ్వండి, నవీన్ యాదవ్ కానివ్వండి, వెంకట్ యాదవ్ కానివ్వండి, అందరికీ సహాయం చేసే వ్యక్తులే. రౌడిజం ఎక్కడ లేదు. కాకపోతే నాకేదో ఇబ్బంది వచ్చి అన్న కొంచెం సాయం చేయంటే సాయం చేస్తారు. దానికి రౌడిజం ఎట్లవుతుంది? ఎక్కడున్న రౌడిజం? అది 70-80 కేసులు పెట్టిండు మాగంటి గోపీనాథ్. ఎంత ఇబ్బంది పెట్టిండు నవీన్ యాదవ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని. అనవసరమైన ఇబ్బంది కదా. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆ రుణం తీర్చుకోవాలి కదా. దానికోసం మరి ఇటు మైనారిటీ ఓట్స్ అన్ని కూడా ఎలా వెళ్తాయి అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రీసెంట్గా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. ఎందుకు అంటే మైనారిటీ ఓట్స్ అనేవి రావు, కాంగ్రెస్ ఓడిపోతే తన భయంతోనే మైనారిటీ అభ్యర్థికి ఇప్పుడు ఈ మంత్రి పదవి ఇచ్చిందని చెప్పేసి. మీరు ముస్లిం వర్గాలు అసలు ఎవరికి వేస్తారు? ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మైనారిటీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మైనారిటీ. ఇది భారతదేశ చరిత్రలో విషయం. ఈ మైనారిటీలు అటు ఇటు మొగ్గరు. మైనారిటీలు ఏకపక్షం. అజరుద్దీన్ గారికి మొన్న మంత్రి పదవి ఇచ్చిండ్రు. అంతేగాని అంతకన్నా ముందు అజరుద్దీన్ గారికి నిలబెట్టినప్పుడు ఆయనకు టైం కూడా లేకుండే 60,000 చిల్లర ఓట్లు వేయడం జరిగింది. అయితే ఇక్కడ కాస్ట్ ముఖ్యం కాదు. ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ వైపే. మీరు చూడండి, రేపు పొద్దున్న 14వ తారీఖు నవంబర్ 14వ తారీఖు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో మీరు చూడండి, మైనారిటీలు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపే ఉన్నారు. 101%. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము ఉంటాం. మేము బస్సులో పుట్టినాం, బస్సులో పెరిగినాం, బస్సుల మనుషులం. మా దగ్గర అందరూ మైనారిటీలు ముస్లిం కాంగ్రెస్కి. ఇప్పుడు అజారుద్దీన్ గారు వేరే పార్టీ పెట్టి అందులో అక్కడ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారనుకోండి, మీరు అజారుద్దీన్ గారికి వేస్తారా కాంగ్రెస్కి వేస్తారా? కాంగ్రెస్. అజరుద్దీన్ మాకు లెక్కలేదు. అజరుద్దీన్ ఆయన భారతదేశంలో క్రికెట్ కెప్టెన్ ఉండే, అది వేరు, ఆయనది వేరే సబ్జెక్టు. కానీ పార్టీ వేరు. పార్టీ అంటేనే కాంగ్రెస్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్కి ఇస్తాం. 101% రాసి పెట్టినాం. తప్పకుండా అందరు ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఇస్తారు. మా శాయశక్తులు కూడా ప్రయత్నం చేస్తాం. కొందరు ఏమంటే ఇంట్లో ఎలక్షన్ రోజు ఇళ్లలో ఉంటారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్కి వేయించే ఏర్పాటు కూడా చేసుకుంటాం.